హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బయట నుంచి తెచ్చుకున్న వడలతో వడ కర్రీ చేద్దామా, లేదా మన ఇంట్లో వడలు చేసిన మిగిలిపోయింటే ఇలా రుచికరమైన వడ కర్రీని ట్రై చేసేద్దామా. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇందులో ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా సోంపు, చెక్క, లవంగం ముగ్గలు, ఇలాచి, ఇలా హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి. తర్వాత ధనియాలు, కొంచెం గ్రేవీకి ఎక్కువగా ఉండాలి కాబట్టి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లేదంటే అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రెష్గా తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలానంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలను కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ మసాలాని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ మసాలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ మసాలాని వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా అనేది పచ్చి వాసన రాకుండా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మీరు చేసుకునే దాన్ని బట్టి మసాలాలన్నీ చూసుకుని వేసుకోండి. ఇక్కడ నేను ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కారం ఇవన్నీ 6 వడలు మాత్రమే తీసుకున్నాను కాబట్టి అందులోనూ వడలో ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ మళ్ళీ మనం కొంచెం ఎక్కువ వేసామంటే గ్రేవీలో కొంచెం ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకే ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు వేయించి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులో మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని నీళ్లు పోసుకోవాలండి. నేనైతే 6 వడలు తీసుకున్నాను కదా, దానికి 2 గ్లాసుల మంచినీళ్ళు అయితే పోసుకున్నాను. ఇలా పల్చగానే మసాలాని బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచి ఆయిల్ అంతా ఇలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మసాలా మొత్తం చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం వడలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. సాల్ట్ అనేది ఈ కర్రీలో చూసుకుని వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు, కానీ ఉప్పు మాత్రం తక్కువ వేసుకోండి, ఎక్కువైపోతుంది. అందుకే వడలో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ కొంచెం మనం తక్కువగా వేసుకున్నా ఏమీ కాదు. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఆ వేడి మీదగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ వడలు ఉడికించాల్సిన అవసరం లేదు. ఆ వేడివేడిగా ఉన్నప్పుడే వడలు వేసామంటే ఈ మసాలా గ్రేవీ మొత్తం వడలోకి పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపటి తర్వాత ఈ మసాలా వడ కర్రీని ట్రై చేసామంటే చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా అతి తక్కువ టైంలో చాలా అంటే చాలా ఈజీగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిగిలిపోయిన వడలతో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.